ఒక నాన్ అచీవర్కి ఒక అచీవర్కి, సాధించిన వాడికి సాధించని వాడికి, లేదా గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి, వీళ్ళిద్దరి మధ్య కామన్ వ్యత్యాసాలేంటి, కామన్ డిఫరెన్సెస్ ఏంటి అనేది చూస్తే ఒకటి బాగా కనబడుతుందండి. అదేంటంటే చేంజ్ అవ్వకపోవటం, మారకపోవటం. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది, ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ చేంజ్. అంటే ఈ ప్రపంచంలో అసలు మారనిది ఏమన్నా ఉంది అంటే అది మార్పు మాత్రమే. అంటే కంటిన్యూస్గా చేంజెస్ వస్తుంటాయండి. లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే కంటిన్యూస్గా వస్తుంటాయి. కానీ దానికి తగ్గట్టు మనం మారటం. ఎవరైతే మారతారో వాళ్ళు ఎదుగుతారు, ఎవరైతే మారరో. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇక్కడి వరకు వచ్చాను, ఇంత ఎదిగాను, ఇక మారకపోతే వచ్చి నష్టం ఏంటి, మహా అయితే ఇంకొంచెం ఎదగను కదా, అంతే కదా. కాదండి, ఉన్న చోటనే ఉంటారు అనుకోకండి. ఎదగకపోతే అక్కడి నుంచి పడిపోతారు కూడా.